ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజకీయం భ్రష్టు పట్టే దిశగా సాగుతూ ఉంటే, దానికి వత్తాసు పలుకుతూ ఐఏఎస్, ఐపీఎస్‌ల వ్యవహార శైలి కూడా ఉంది అని చెప్పి చాలా సార్లు బాధ కలిగినప్పుడు, ఆ ఐఏఎస్, ఐపీఎస్‌లు వినే వాళ్ళ విధి నిర్వహణ ఏ విధంగా ఉంది? ఒక పార్టీ కార్యకర్త కంటే కూడా దారుణంగా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు? ఇటువంటి అంశాల మీద తప్పక విమర్శలు చేయాల్సిన పరిస్థితిని కల్పిస్తూ ఉన్నారు. ఆ విమర్శలు చేయాల్సిన పరిస్థితిని కల్పించిన విమర్శలు చెయ్యాలి అని అంటే లోపల చాలాసార్లు బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ తన ట్రైనింగ్ని పూర్తి చేసుకొని బయటకు వచ్చి సమాజ సేవ చేయాలి, ప్రజలకు మంచి కలిగే ఎన్నో సంస్కరణలు తీసుకురావాలి, ఎన్నో సంస్కరణలు అమలు చేయాలి, ఎన్నో ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకోవాలి, అమలు పరచాలి. చాలా పెద్ద పెద్ద బాధ్యతలు ఉంటాయి. ఆ విధంగా ట్రైన్ అవుతూ ఉంటారు. మరి అంత గొప్పగా ట్రైన్ అయ్యే వీళ్ళు, ట్రైనింగ్ తీసుకునే వీళ్ళు ఎందుకు మరి ఇంత దారుణంగా అధికారంలో ఉన్న వాళ్ళకు అయ్యా ఎస్ అనే విధంగా, అధికారంలో ఉన్న వాళ్ళకు వాళ్ళకేదో ఐపీఎస్లు కాకుండా అధికారంలో వాళ్ళకు పిఎస్లుగా పనిచేస్తూ అటువంటి పరిస్థితి. చిన్న చిన్న అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా బెదిరించే పరిస్థితి ఎందుకు వస్తుంది? అధికారంలో ఉన్న వాళ్ళు ఏది చెబితే అది వినే పరిస్థితి ఎందుకు దాపురిస్తుంది? కనీసం బాధ్యతగా కూడా ఎందుకు ఉండరు? కులాలతో రాజకీయం చేసి భ్రష్టు పట్టిస్తూ ఉంటే, మతాలతో రాజకీయం చేసి భ్రష్టు పట్టిస్తూ ఉంటే, దీనికి కారణమైన వాళ్ళ మీద, సమాజంలో అలజడులు సృష్టిస్తున్న వాళ్ళ మీద కనీసం చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్లాల్సినటువంటి ఈ ఉన్నత స్థానాల్లో ఉన్న వీళ్ళు ఏం నిర్ణయం తీసుకోవాలన్నా వీళ్ళే తీసుకోవాలి. నువ్వు చీఫ్ మినిస్టర్ చెప్పినా, ఇంకో మినిస్టర్ చెప్పినా, చట్టం ప్రకారం పేపర్ మీద ఉన్నదైతే అమలు చేయాలి. అంతేకాని ప్రతి దగ్గర వీళ్ళు తలుపుకుంటూ వెళ్ళి ఇంకొకరిని బద్నాం చేయడం కోసం, ఇంకొకరిని కేసులు ఇరికించడం కోసం, ఇంకొకరిని కోట్ చేయడం కోసం ఏదో ఇంకా సినిమాలు విలన్ పాత్రలాగా ప్రవర్తించాల్సిన అవసరం అయితే లేదు. అటువంటి అవసరం అయితే ఏం లేదు. వీళ్ళు ట్రైనింగ్ అవ్వడం కూడా, మీరు ట్రైనింగ్ అవ్వడం అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఐపీఎస్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చేది ఎక్కడ? సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ మన హైదరాబాద్లోనే కదా ట్రైనింగ్ ఇచ్చేది. మీరు ఎప్పుడైనా వెళ్ళారా లోపలికి? ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్ళే దగ్గరే మనకు ఒక నల్లటి మార్బల్ తల మెరిసిపోతుంటుంది. అది మనం ఇన్వైట్ చేసినట్లే ఉంటుంది. ఒక 5 అడుగులు పొడవు ఉంటుందేమో, ఓ 2 అడుగులు ఎడల్పు ఉంటుందేమో, నల్లటి మార్బల్ అంటే అది ఏం ఆకారం ఉండదు, ఒక నల్లటి మార్బల్. అక్కడ నుంచి దారి పెద్దగా 2గా చీలిపోతుంది. మనం ఆ మార్బల్ దగ్గర కనుక వెళ్ళి పరిశీలించినాం అనుకో, ఆ కింద కొన్ని అక్షరాలు రాసి ఉంటాయి. ఆ కొన్ని అక్షరాలు రాసి ఉంటాయి మైకెల్ ఆంజెలోని గురించి. తను చెప్పిన కొన్ని అక్షరాలు. మైకెల్ ఆంజెలోని అంటే తెలుసా? ఇటలీకి చెందినటువంటి చాలా ప్రసిద్ధి గాంచిన చిత్రకారుడు మైకెల్ ఆంజెలోని అని. చాలా ప్రసిద్ధి గాంచిన చిత్రకారుడు. ఇప్పటి వరకు, ఇప్పుడు 15వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఇప్పటి వరకు ఆయన తలదన్నే చిత్రకారుడు రాలేదేమో. చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీర్ అన్నీ కూడా చాలా పెద్ద వ్యక్తులండి, చాలా పేరు గడించిన వ్యక్తులండి. అప్పుడే ఈ 600-700 సంవత్సరాల్లో ఆయన చాలా మందిని ప్రభావితం చేశారు. సో ఆ మైకెల్ ఆంజెలోని వర్డ్స్ ఉంటాయి అక్కడ. ఏమని తెలుసా? దాన్ని తెలుగులో చెప్పాలి అంటే, ఆ మైకెల్ ఆంజెలోని ఎవరు అడిగారు ఒకసారి, మీరు ఎంత అద్భుతంగా ఏ విధంగా శిల్పాలను చెక్కగలుగుతారు, ప్రతి శిల్పంలో కూడా జీవం పుట్టిపడుతూ ఉంటుంది కదా, మీకు మాత్రమే ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పి అడుగుతారట. దానికి మైకెల్ ఆంజెలోని సమాధానం ఏంటో తెలుసా? ఆల్రెడీ ప్రతి శిలలోనూ ఒక బ్రహ్మాండమైనటువంటి శిల్పం ఉంటుంది. నేను ఆ శిల్పంలో ఉన్న జీవాన్ని ఉట్టిపడేలా చెక్కడం మాత్రమే నా పని అని చెప్పి మైకెల్ ఆంజెలోని చెప్పినటువంటి సమాధానం అది. ఆల్రెడీ ప్రతి శిలలోనూ శిల్పం ఉంటుంది, అందులో జీవం పుట్టిపడేలా చెక్కడమే నా పని అని. అండ్ దాని కింద ఈ పోలీస్ అకాడమీ వాళ్ళు యాడ్ చేసిన పదాలు ఉంటాయి. దాంట్లో ఏమని, మీలో కూడా ఇప్పటికీ ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, దాన్ని బయటకు తీసుకొచ్చే బాధ్యత మాది, సో దానికి మీరు సహకరించండి అని. మీరు ఆల్రెడీ ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు,
దానిని బయటకు తీసుకొచ్చే బాధ్యత మాది అని. అంటే అందులోకి ఎంటర్ అయిన వాళ్ళు అకాడమీకి అర్పించేసుకోవాలి, ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్గా మేము తీర్చిదిద్దుతాము అని. ఎంత గొప్ప వర్డ్స్ అవి. అంత ఈజీ అని ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనింగ్ అంటే పొద్దున లేవాలి, స్విమ్మింగ్, గర్భస్వామి దగ్గర నుంచి మొదలెడితే కిలోమీటర్లు పరిగెత్తాలి, అన్నీ నేర్చుకోవాలి, అలసిపోయినట్లు ఆటలు ఆడాలి, అంత డిసిప్లిన్, ఎర్లీ మార్నింగ్ లేవాలి, చాలా ఉంటాయి. సో వాళ్ళు ఐపీఎస్గా ట్రైనింగ్ అయ్యే మొదలయ్యే దగ్గర ఇవన్నీ దీన్ని దాటుకొని వాళ్ళు లోపలికి వెళ్ళాలి. ఈ నల్లటి మార్పులు ఆకారమే ఉండదు. మీరు ఎవరైనా వెళ్ళిన వాళ్ళకి తెలిసిండేది, లేకుంటే అడిగి వాళ్ళని కనుక్కోండి. ఇంత అద్భుతమైన ట్రైనింగ్ అంతా తీసుకొని వచ్చి మీరు ఇప్పుడు సొసైటీలో ఇన్ని విమర్శలు మీరు చేయించుకుంటున్నారు, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. నిజంగానే బాధ అనిపిస్తుంది వీళ్ళ మీద ఎప్పుడైనా కనుక ఒక విమర్శ చేయాలి అంటే. కానీ అటువంటి పరిస్థితి వాళ్ళే ఎవరో ఒక మీడియా ముసుగులో, జర్నలిస్ట్ ముసుగులో ఇంకొకరు వైపీఎస్లు అంటే వైపీఎస్లు అంటే వైఎస్ఆర్సీపీ పిఎస్లు అంటారు, వైఎస్ఆర్సీపీ ఐఏఎస్లు అంటారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇంకొకరు ఏమంటారు అంటారు కదా మరి రాజకీయ విమర్శలు వచ్చినప్పుడు. టీడీపీ ఐఏఎస్లు అంటారు, టీడీపీ ఐపీఎస్లు అంటారు. ఈ రోజు మాట్లాడిన మాట ఐఏఎస్గా కీలక స్థానంలో ఉన్నారు, రేపు మాట్లాడరు. ఈ రోజు చెప్పిన వివరాలు రేపు చెప్పరు, పొద్దున్న చెప్పిన మాట సాయంత్రం మారుస్తారు. ప్రతిదీ కూడా ఎవరో రాజకీయ ప్రయోజనాల కోసం మీరు ఉపయోగపడే విధంగా ఎందుకు ఇలా? మీలాంటి వాళ్లకు ఇంకెవరో చెప్పాల్సిన అవసరం ఉంది అని కాదు, ఒక సామాన్యులుగా మాలాంటి ఘోష కూడా ఇది, మాలాంటి వేదన కూడా ఇది ఒక ఆవేదన. మీరు అనుకుంటే సిస్టమ్ దారిలోకి వస్తుంది, మీరు అనుకుంటే సమాజం దారిలోకి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ప్రతిదీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళు అడుగులకే మడుగులు అవుతారా? ఏం పని చేసినా ఇప్పుడు మీకు అవును ఐపీఎస్ని తీసుకెళ్ళి ప్రింటింగ్ ప్రెస్లో ఇచ్చారు, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, కానీ అదే సక్రంగా వేస్తే అయిపోయాయి. అందరినీ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వలేరు కదా. ఎంత దారుణం! మీకు యూనిటీ లేదా? ఇంతమంది ఐఏఎస్ను ఐపీఎస్ను పూర్తిగా ఏదో ముద్ర వేసి పక్కన పెట్టేస్తారా? అసలు కారణాలు కానీ స్పెసిఫిక్గా లేకుండా సస్పెండ్ చేసేసి వెళ్ళిపోతే రేపు మీకు అటువంటి పరిస్థితి వస్తే ఇప్పుడు మీరు అసలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి అర్థం కాదు, అవుతుంది కదా. మరి ఎందుకు వీళ్ళు రియలైజ్ అవ్వరు? ఎందుకు కనీసం ఒక్కసారైనా మన డ్యూటీ మనం చేద్దాం, ప్రతిదీ రాజకీయ నాయకుడికి సెల్యూట్ చేసే విధంగా కాకుండాని ఆలోచించరా? నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇంత దారుణంగా దిగజారిపోవాలా వీళ్ళు అని. కానీ ఏం చేద్దాం, దీనికి రాజకీయం అని పేరు పెట్టాలో లేకుంటే అసలు ఇటువంటి వాటికి ఏమని పేరు పెట్టాలో కూడా అర్థం కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఐపీఎస్లో చూస్తూ ఉంటే బాధ సంఘ తర్వాత, ఆగ్రహం సంఘ తర్వాత ఆవేదన, జాలి అయితే కలుగుతుంది అబ్బా.